హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్. శర్మిష్ఠా పొనాలి నిన్నటి మొన్నటి దాకా ఈ అమ్మాయి అంటే ఎవరికీ తెలియదు. కానీ ఒక 4 రోజుల నుంచి ఏ సోషల్ మీడియాలో చూసినా, యూట్యూబ్ లో చూసినా, ఇన్స్టాలో చూసినా, ఎక్కడ చూసినా కానీ ఈ అమ్మాయి పేరే వినిపిస్తుంది. ఇంతకీ ఎందుకు ఈ అమ్మాయి పేరు ఇంతగా సోషల్ మీడియాలోకి వచ్చింది అనే విషయం తెలుసుకోవాలన్నా, అసలు లా చదువుతున్న అమ్మాయిని రాత్రికి రాత్రి ఎక్కడో వెస్ట్ బెంగాల్ నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇంతగా ఈమె చేసిన తప్పేంటి అనే విషయాలు తెలుసుకోవాలన్నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. తప్పు ఎవరు చేసిన తప్పే కదండి. ఫర్ సపోజ్ దొంగతనం ఉంది, అది నేను చేసిన దొంగతనమే అవుతుంది. ఒక గొప్ప పొజిషన్ లో ఉన్న వ్యక్తి చేసిన దొంగతనమే అవుతుంది. అలాంటప్పుడు ఇద్దరికి వేసే శిక్ష కూడా ఒకేలాగా ఉండాలి. కానీ అలా ఉండట్లేదు. కొంచెం బయట వర్క్ జరుగుతుంది అనమాట, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉండొచ్చు. ప్లీజ్ అదైతే ఇగ్నోర్ చేసేసేయండి. సో ఎవరైతే ఈ శర్మిష్ఠా అనే అమ్మాయి ఉందో తిను ఒక లా స్టూడెంట్ అనమాట. కలకత్తాలో లా చదువుతుంది. అయితే బేసిక్ గా ఈమె ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో ఏవేవో పోస్టులు పెడుతూ ఉంటుంది. సో అలాగా ఒక చిన్నపాటి ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా ఉంటుంది. అయితే ఈమె చేసిన తప్పేంటి అంటే పెహల్గామ్ అటాక్ జరిగింది. సో ఈ పెహల్గామ్ అటాక్ అయిపోయిన తర్వాత మన భారతదేశం వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని చేపట్టారు. అలాగే మన వెపన్స్ తోటి పాకిస్తాన్ లో ఉండే ఉగ్రవాద స్థావరాలను కూడా నామరూపాలు లేకుండా చేసి పడేశారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. సో ఏదైతే ఈ ఆపరేషన్ సింధు గురించి వీడియో ఉందో అది ఒకటి ఇన్స్టాలో పోస్ట్ చేసింది అనమాట. ఎవరైతే ఈ శర్మిష్ఠా అనే అమ్మాయి ఉందో ఈ అమ్మాయి ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. అయితే దాని కింద ఒక పాకిస్తాన్ కి చెందిన ఒక ఆవిడైతే కామెంట్ పెట్టింది అనమాట. సో ఏదైతే ఈ ఇండియా చేస్తుందో అంటే ఇండియా అంటే భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది కదా, ఇదైతే చాలా తప్పు అని చెప్పి ఇంకా ఏదేదో పెట్టేసి చాలా హడావిడి చేసేసింది. దీనికి కౌంటర్ వీడియోగా ఈ శర్మిష్ఠా అయితే ఏం చేసిందంటే, ఇప్పుడు పెహల్గామ్ అటాక్ జరిగింది, ఆ అటాక్ లో చంపే వాళ్ళని మీరు హిందువులా కాదా అడిగి మరీ చంపారు, ఇదంతా ఏంటి అని చెప్పి ఇంకా తనకు తోచింది, తను చెప్పాలనుకుంది చెప్పేసింది. సో ఇన్ఫాక్ట్ ఈ అమ్మాయి చెప్పింది రైట్ అయినా కానీ బట్ ఒక లైన్ క్రాస్ చేసి, అంటే ఎవరినైనా ఏదైనా మన ఒక లిమిట్ వరకే మనకి రైట్ ఉంటుంది అనమాట. ఆ లిమిట్ క్రాస్ చేసే అంటే సో మన మీద ఎన్ని వివాదాలైనా ఎత్తుకొచ్చే అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి అనమాట. సో ఒక లైన్ క్రాస్ చేసి ముస్లిమ్స్ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఏదో పోస్ట్ పెట్టేసింది. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి ఈ పోస్ట్ పెట్టిందో వెంటనే కింద ఇట్లా పెట్టకూడదు, ఒక భారతదేశంలో ఉంటూ ఒక మతాన్ని ఉద్దేశిస్తూ ఇలా పోస్ట్ పెట్టడం మంచిది కాదు అని చెప్పేసి రకరకాల కామెంట్స్ పెట్టారు. సో ఈ కామెంట్ సెక్షన్ కూడా అమ్మాయి చూసింది. సో ఇది ఓకే, నేను ఏదో చేసేసాను, బట్ ఇది ఎవరికి నచ్చట్లేదు కాబట్టి అందరికి సారీ చెప్తున్నాను, క్షమించమని వేడుకుంటున్నాను అని చెప్పి ఇమీడియట్ గా పెట్టిన పోస్ట్ కూడా డిలీట్ చేసేసింది. సో ఆ అమ్మాయి పోస్ట్ పెట్టింది, వివాదాలు ఎదుర్కొంది, ఇమీడియట్ గా పోస్ట్ కూడా డిలీట్ చేసేసింది. అయినా కానీ ఇక్కడ ఏమైందంటే వెస్ట్ బెంగాల్లో ఉండే ముస్లిమ్స్ వాళ్ళు ఏం చేశారు అంటే, ఇక్కడ నేను స్పెసిఫిక్ గా ఒకరి మతం ఉద్దేశించి వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఏం జరిగిందో అది మాత్రమే చెప్తున్నాను, అంతకుమించి నేనే కొత్తగా యాడ్ చేసి అంటూ చెప్పడం ఏం జరగట్లేదు అనమాట. సో వెస్ట్ బెంగాల్లో ఉండే ముస్లిమ్స్ అయితే అక్కడ గవర్నమెంట్ కానీ, పొలిటీషియన్స్ కానీ, మమతా బెనర్జీని కానీ ఒకటే క్వశ్చన్ అనమాట, మీరు ఇమీడియట్ గా ఈ అమ్మాయిని మీద కేసు ఫైల్ చేసి కస్టడీలోకి తీసుకుంటారా లేదా మమ్మల్ని చూసుకోమంటారా? వన్స్ మేము కానీ దిగామంటే ఆ అమ్మాయిని ఏం చేస్తామో కూడా మాకు తెలియదు అంటూ ఇలా వచ్చారనమాట. సో అందుకనే వెస్ట్ బెంగాల్లోని పోలీసులు రాత్రికి రాత్రే, పాప మా అమ్మాయి లా స్టూడెంట్ కలకత్తాలో చదువుతుంది, ఒక 1500 కిలోమీటర్లు అప్పటికప్పటికి వెళ్ళి అసలు ఏం విషయం చెప్పకుండా అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చేసారు. అసలు బెయిల్ కూడా రాకుండా జ్యుడిషియల్ కస్టడీలో అయితే పెట్టేశారనమాట. వన్స్ తప్పు జరిగిపోయింది, ఎవరైనా తప్పులు చేస్తారు, తప్పు చేసింది, క్షమాపణ చెప్పింది, ఇమీడియట్ గా పోస్ట్ కూడా డిలీట్ చేసింది. మరి ఇంతలా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? సరే, ఇదంతా పక్కన పెట్టేస్తాము. ఈ అమ్మాయి ఒక్కటే కాదు కదా, గతంలో ఎంతమంది క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎంతమంది మన హిందూ ధర్మాన్ని, హిందూ మత నమ్మకాలని, అలాగే దేవుళ్ళ గురించి ఎన్ని నీచమైన కామెంట్స్ చేశారు, ఎంత నీచంగా ప్రస్తావించారు. మరి వాళ్ళందరినీ ఏం చేశారు? వాళ్ళ మీద కూడా ఇలాగే కేసెస్ ఫైల్ చేసి యాక్షన్ తీసుకున్నారా? లేదు కదా. బట్ ఎందుకు ఈ అమ్మాయి ఒక్కదాని మీద ఇలా చేస్తున్నారు? వాళ్ళ మీద అంతా చేస్తే మళ్ళీ మనకు ఓట్లు రావు అని చెప్పి ఇలా ఏమైనా వెనకడుగేస్తున్నారా? సో ఒక్క అమ్మాయిని చేసి
తనకి అసలుకి ఏ విషయం చెప్పకుండా అలా అరెస్ట్ చేసేసి తీసుకొచ్చి జైల్లో పెట్టడం ఎంత వరకు న్యాయం అనైతే నా ఆలోచన అనమాట. సో మీలో కూడా చాలా మందికి ఈ విషయం గురించి తెలుసుంటది. ఇంతకీ ఈ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో బెనర్జీ గారు కావచ్చు, అక్కడ ఉండే పోలీసులు కావచ్చు, లాయర్లు కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్నది ఎంత వరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో. ఇన్ కేస్ మీకు కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని కామెంట్ చేయండి. లేదు ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా కూడా అప్రోచ్ అవ్వచ్చు అనే ఉద్దేశాలు ఉంటే అవి కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. సో ఇలా జరుగుతుంది. ఆ అమ్మాయి చేసిన ఈ చిన్న పొరపాటు వల్ల తెలుసో తెలియకో చిన్న వయసులో తొందరపాటుతనంతో తనకు అనిపించింది. ఇన్ఫాక్ట్ అమ్మాయి చెప్పిన నిజమై ఉన్న ఎవరు కూడా ఒక లైన్ క్రాస్ చేసి పక్కన వాళ్ళ గురించి కానీ ఒక మతం గురించి కానీ అలా జస్టిఫై చేస్తూ మాట్లాడకూడదు. సో అమ్మాయి చేసింది. బట్ తర్వాత తను తప్పు తెలుసుకుంది, సారీ చెప్పింది, పోస్ట్ కూడా డిలీట్ చేసింది. కానీ ఇంత యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఇదైతే ఇలా జరుగుతుంది అనమాట. అయితే ఇంత జరుగుతున్నా కూడా మన భారతదేశంలో ఎవ్వరు అంటే ఓల్ భారతదేశం తెలుసు ఈ ఇన్సిడెంట్, బట్ ఎవ్వరు కూడా స్పందించింది లేదు. బట్ ఒకే ఒక వ్యక్తి అనమాట, అదే పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించి అసలు ఇది ఏంటి అని చెప్పి డైరెక్ట్ గా మమతా బెనర్జీనే క్వశ్చన్ చేస్తూ మాట్లాడారు. అమ్మా మమతా బెనర్జీ గారు, మీరు ఇది వరకు మీరు కానీ మీ గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు కానీ ఎంతమంది మా హిందువుల సాంప్రదాయాల గురించి, హిందువుల గురించి, హిందూ దేవుళ్ళ గురించి, మా నమ్మకాల గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడారు. ఆ రోజు మేమైతే అన్ని నోర్లు మూసుకొని కూర్చోవాలి, కేసు పెట్టినా కూడా ఎవ్వరు స్పందించిన వాళ్ళు లేరు. కానీ ఈ రోజు ఈ అమ్మాయి ఏదో మాట్లాడిందని చెప్పేసి ఎక్కడో 1500 కిలోమీటర్ల దూరంగా ఉంటే అప్పటికప్పుడు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చేసి ఇలా బెయిల్ కూడా ఇవ్వకుండా కస్టడీలో పెట్టేశారు. ఇది ఎంత వరకు న్యాయం అంటూ అయితే క్వశ్చన్ చేశారనమాట. దానికైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏం జరుగుతున్నా ఇలాంటి ఒక యాక్టివిటీస్ అయితే ఖచ్చితంగా సొసైటీలో ఉండాలి. తన పొలిటీషియన్ అవ్వచ్చు, సినీ రంగంలో ఉండొచ్చు, ఇన్ఫాక్ట్ సేవా రంగంలో ఉన్నా కానీ ఇలా ముందుకు వచ్చి క్వశ్చన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. సో ఈ విషయంలో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు చాలా నచ్చారనమాట. ఫైనల్ గా ఈ వీడియోని ఉద్దేశించి నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో మనం ఎవరి గురించి, ఎదుటి వాళ్ళ గురించి కావచ్చు, ఒక వర్గం గురించి కావచ్చు, ఒక మతం గురించి కానీ మన లిమిట్స్ లోనే మనం మాట్లాడాలి. ఒక లైన్ క్రాస్ చేసి మాట్లాడామంటే ఎదుటి వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టే. పాపం ఈ అమ్మాయి శర్మిష్ఠా విషయంలో కూడా అదే జరిగింది. అంతేకాదు ఈ సోషల్ మీడియాలో ఉండే యూట్యూబర్స్ కావచ్చు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఇక్కడ నుంచి ఏదైనా పోస్ట్ పెట్టాలన్నా, ఏదైనా వీడియో పెట్టాలన్నా ప్లీజ్ ఒక్కసారి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని వీడియో అప్లోడ్ చేయడం మంచిది. ఎందుకు అంటే సో అనవసరంగా ఇలాంటి డిస్టర్బెన్సెస్ కానీ కాన్సిక్వెన్సెస్ కానీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే వీడియో పెడుతున్నారో వాళ్ళొక్కటే కాదు, ఎవరైతే వీడియో చూసిన వాళ్ళు కూడా కొంతమంది చాలా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తారు. ఒక వీడియో పెట్టినప్పుడు మీకు నచ్చితే లైక్ కొట్టండి, నచ్చలేదా డిస్లైక్ కొట్టండి. పోనీ మీకు నచ్చని విషయాలు చెప్పారా, సో ఇది కాదని మీకు అసలు విషయం తెలుసుంటే మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పచ్చు. అలా కాకుండా కొంతమంది ఉంటారు అసలు చాలా దరిద్రంగా అసలుకి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ బూతులు పెడుతూ అలా కామెంట్స్ పెడతారనమాట. ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అవన్నీ కాదు, నచ్చితే లైక్ చేయండి, నచ్చలేదా డిస్లైక్ కొట్టేసండి, అంతే. అంతకు మించి ఎవరు కూడా ఏం చేయలేరు. సో ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.